దేవుడు అంటున్నాడు, ఈ రోజైనా కన్ను తెరువు. లోకమంతా నశించిపోతా ఉంటే, లోకమంతా దేవుడు లేక ఏడుస్తూ ఉంటే, నీ ఇంటి పక్కవారు, నీ ఇంటి ఎదురుగా ఉన్నవారు అందరూ దిగులు చెందుతూ ఉంటే, నువ్వు నిశ్శబ్దంగా ఉంటున్నావే, దేవుడు అది చూసి బాధపడుతున్నాడు, అది చూసి దిగులు పడుతున్నాడు. మరి నీకుండి వాళ్ళకి లేదు కదా, వారు లేకుండా ఎంతో బాధపడుతున్నారు. నీడ లేదు, బట్టలు లేవు, తిండి లేదు, ఆరోగ్యం లేదు. మరి నీకు అన్నీ ఉండి సుఖాశక్తి మీద మనస్సు పుట్టింది. కానీ ప్రజలకు కనీసం తిండుంటే చాలు, నా పిల్లలకి అన్నం పెడితే చాలు బ్రతికే వాళ్ళు తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు. నా పిల్లలకి ఒక దుప్పటి కొంటే చాలు ఈ చలిలో అనుకునేవారు ఎంతమంది ఉన్నారు. దేవుని ఎరిగి వారి కొరకు అంగలార్చవలసిన సమయం వచ్చి కూడా నువ్వు చేయకుండా సుఖాశక్తి కలిగి ఉంటే, వారికి లోకములో ఇష్టానుసారంగా తిరిగి బతికే వారికి తేడా ఏమైనా ఉందా?